రాజ్యాంగాన్ని కాపాడాలంటూ గవర్నర్ను కలిశారు వైసీపీ నేతలు. పాలన పక్కకు పెట్టి కేవలం వైసీపీ నేతలపై కేసులు పెట్టు అన్నట్టుగా ఏపీలో పరిస్థితి ఉందని గవర్నర్కు వివరించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. పేదలకు పార్టీలు అంటగట్టి పథకాలకు దూరం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనపై కాకుండా వైసీపీ నేతలపై కేసులు పెట్టడంపైనే ఫోకస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. ప్రజల కోసం వైసీపీ ఎప్పటికీ పోరాడుతుందన్నారు బొత్స సత్యనారాయణ. తమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గంగాధర నెల్లూరులో చంద్రబాబు మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం తాలూకా స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రికమెండేషన్ ఇచ్చాం. గంగాధర నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం